బ్యాంకుల దగ్గర నోట్ల మార్పిడికి సంబంధించి విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటు హరీష్. విజయవాడ కేంద్రంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొత్త నోట్లు 2000 నోట్లకు సంబంధించినటువంటి కొత్త నోట్లు కూడా ఇప్పటికే బ్యాంకులోకి చేరాయి. దీంతో ఖాతాదారులకు కూడా ఇస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరంభమైనటువంటి పరిస్థితి. కొత్తగా వచ్చినటువంటి 2000 నోట్లను ప్రస్తుతం వినియోగదారుల చేతిలోకి వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు సంబంధించినటువంటి కార్యకలాపాలు మన కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ నగదును మార్చుకునేటువంటి పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే స్కూల్ ఫీజుల వరకు కూడా దాచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులకు చేరుకున్నారు. ఎలా ఉంది పరిస్థితి చెప్పండి అసలు? ఇప్పుడు వచ్చేటప్పటికి బయట ఎక్కడ మనకి వచ్చేటప్పుడు నోట్లు మారట్లేదు, 500s కానీ 1000s కానీ. అది ఇప్పుడు ఫీజు కట్టాలన్నా లేదంటే ఏదైనా కూడా నోట్లు అనేది కొత్త నోట్లు కావాల్సిందే. అందుకని ఎక్స్చేంజ్ కోసం వచ్చాం. రైట్, మీరు చెప్పండి. కొత్తగా 2000 నోటు బ్యాంకులో తీసుకున్నారు మీరు. అలా ఎలా ఉంది కొత్త నోటుకి సంబంధించి? ఇప్పటికే బ్యాంకులో ఉన్నటువంటి కొత్తగా నిబంధనలు ఎలా ఉన్నాయి? మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? బ్యాంకులో అయితే ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టట్లేదండి. మన ఏదైనా ప్రూఫ్ జిరాక్స్ కాపీ ఇచ్చి 4000 అమౌంట్ 500s కానీ ఇస్తే అమౌంట్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్లో అసలు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా చేస్తున్నారు, చాలా హెల్ప్ఫుల్గా ఇచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా నేను 4000 రూపీస్ తీసుకోగలిగాను. చెప్పండి, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితి వస్తే కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ తెలియదు. తీసుకొచ్చాం ప్రూఫ్స్ అయ్యి, అమౌంట్ ఎంతవరకు ఇస్తారనేది తెలియదు. మన దగ్గర 15,000 దాకా ఉందండి. మరి ఎంత ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎంత ఇస్తారో అయితే ఇక్కడ అకౌంట్ లేకపోయినా ఇస్తారో అంటున్నారు. అందుకని ఆధార్ కార్డుతో ఇక్కడికి వచ్చాం. మొత్తం మీద చూస్తున్నాం బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఇంకా బ్యాంకులు పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు, కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతం కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ కూడా మిగతా బ్యాంకులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత నడుమ ప్రత్యేకించి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా ప్రస్తుతం అయితే భారీ భద్రత బందోబస్తు నడుమ ప్రస్తుతం బ్యాంకుకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే బ్యాంకుల వద్ద వచ్చి తమ పాత నోట్లను మార్చుకోవడం, కొత్త నోట్లు తీసుకునేటువంటి ప్రక్రియలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి నేపథ్యంలో కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యామిని.